హాయ్ ఎవరివన్. మ్యాథమెటిక్స్ సిరీస్లో భాగంగా ఈరోజు మనం ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో యాంగిల్స్కి డిఫరెంట్ యాంగిల్స్ దగ్గర సైన్ ఫంక్షన్స్ కానీ కాస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో బేసిక్గా మనం ఇక్కడ ఏంటంటే ఒక 5 యాంగిల్స్ దగ్గర మనకి ఆ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వాల్యూస్ అనేవి ఫిక్స్డ్గా మనం జనరల్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఫిక్స్డ్ వాల్యూస్ ఏంటి అనేది ఒకసారి చూస్తే రిమైనింగ్ వాల్యూస్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది తర్వాత చూద్దాం. సో ఈ వాల్యూ మనం చూస్తే ఫస్ట్ డిఫరెంట్ యాంగిల్స్ మనకి ఇక్కడ మెన్షన్ చేస్తుంది మెయిన్గా 0 డిగ్రీసు, 30 డిగ్రీసు, 45 డిగ్రీసు, 60 డిగ్రీసు, 90 డిగ్రీస్. ఈ యాంగిల్స్కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ సంబంధించినటువంటి వాల్యూస్ ఎలా వస్తాయి ఏంటి అనేది ఒకసారి చూస్తే మనం బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక సైన్ ఫంక్షన్కి సంబంధించినటువంటి వాల్యూస్ని మనం గుర్తుపెట్టుకుంటే రిమైనింగ్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు. సో అది ఎలాగో చూస్తే సైన్ ఫంక్షన్ 0 డిగ్రీస్కి 0 వస్తుంది, సైన్ 30 వాల్యూ 1/2, సైన్ 45 వాల్యూ 1/√2, సైన్ 60 వాల్యూ √3/2, సైన్ 90 వాల్యూ 1. సో ఈ వాల్యూస్ కానీ మనం గుర్తుపెట్టుకుంటే కాస్ ఫంక్షన్లోకి వచ్చేసరికి దాన్ని ఎలా రాసుకుంటాం అంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ని రివర్స్ ఆర్డర్లో మనం రాసుకోవడం జరుగుతుంది. సో అప్పుడు కాస్ 90 వాల్యూ 1 ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ కాస్ 30 వచ్చేసరికి సైన్ 60 వాల్యూ, కాస్ 45 సైన్ 45 రెండు ఒకటే. సో కాస్ 60లోకి వచ్చేసరికి సైన్ 30 వాల్యూ, కాస్ 90కి వచ్చేసరికి సైన్ 0 వాల్యూ. సో ఈ రెండు వాల్యూస్ కూడా మనకి ఇక్కడ రివర్స్ ఆర్డర్లో రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ట్యాన్ ఫంక్షన్లోకి వచ్చేసరికి మనకు ఒక రిలేషన్ ఐడియా ఉంది. ట్యాన్ ఫంక్షన్కి సంబంధించి సైన్ బై కాస్ అంటే ట్యాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా బై కాస్ థీటా అనేటువంటి రిలేషన్. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ రెండు డివిజన్ చేసుకుని మనం వాల్యూ రాసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో ఇక్కడ 0/1 అంటే 0, 1/2 బై √3/2 కాబట్టి 1/√3. ఇక్కడ రెండు ఒకటే వాల్యూ కాబట్టి 1 వస్తుంది. ఇక్కడ నాట్ డిఫైన్డ్ లేదా నాట్ డిటర్మైన్డ్ 1/0, 0తో మనకి డివిజన్ ఉండదు కాబట్టి సో వాల్యూ నాట్ డిఫైన్డ్ అవుతుంది. ఇట్లాగే మనకి కొసీకెంట్, సీకెంట్, కాట్ వాల్యూస్ ఎలా తీసుకోగలమంటే కొసీకెంట్ మీన్స్ 1/sin. సో ఇక్కడ సైన్ వాల్యూస్ సంబంధించి రివర్స్ రాసుకుంటే అంటే రెసిప్రోకల్స్ రాసుకుంటే సరిపోతుంది. అట్లాగే సీకెంట్ వచ్చేసరికి 1/cos అంటాం కాబట్టి కాస్ వాల్యూస్కి రెసిప్రోకల్స్ రాసుకుంటాం. కాట్కి వచ్చేసరికి 1/tan. సో ట్యాన్ వాల్యూకి రెసిప్రోకల్స్ రాసుకోవడం జరుగుతుంది. సో ఈ వాల్యూస్ని మనకి ఒక ఫంక్షన్లో నుంచి ఇంకొక ఫంక్షన్కి కన్వర్ట్ చేసినప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ వాల్యూస్ మనం ఎలా తీసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.